మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త. ఈ నెల పూర్తి జీతం చెల్లించాలని సీఎం నిర్ణయం. బీజేపీ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్లతో ఎంతమంది లబ్ధి పొందారో చెప్పాలని ఆగ్రహం. అనవసరంగా ఎవరికి పరీక్షలు నిర్వహించవద్దు. ప్రైవేట్ డయాగ్నోస్టిక్ నిర్వాహకులకు మంత్రి ఈటెల ఆదేశాలు. తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని టీఎస్ ఐపాస్ మార్చేసింది. రాష్ట్ర పారిశ్రామిక వాణిజ్య విభాగం నివేదికను విడుదల చేసిన మంత్రి కేటీఆర్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఏపీ పీసీసీ చీఫ్ శైలజనాథ్. జగన్ ప్రభుత్వంలో అసలు పరిపాలన లేదని విమర్శ. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యటన. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచన. పచ్చదనం లక్ష్యంగా హరితహారంలో పాల్గొనాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు పిలుపు. వరంగల్ అర్బన్ జిల్లాలో రైతు వేదిక నిర్మాణాలకు శంకుస్థాపన. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి. వివరాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు ఈ నెల పూర్తి జీతం చెల్లించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. రాష్ట్ర ఆదాయ పరిస్థితి కొద్దిగా మెరుగుపడినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల పూర్తి వేతనం చెల్లించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్డౌన్ విధించడంతో రాష్ట్రం ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఉద్యోగుల వేతనాలలో కొంత మొత్తం చెల్లించకుండా వాయిదా వేశారు. పరిస్థితులు కుదుట పడిన తర్వాత ఇస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతించారు. ఉద్యోగులు పెన్షనర్లకు మార్చి, ఏప్రిల్, మే నెల వేతనంలో కొంత మేరకు కోత విధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆదాయం పెరుగుతున్న నేపథ్యంలో జూన్ నెల వేతనం పూర్తిగా ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. సీఎం నిర్ణయంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్ రెడ్డి, రఘోత్తం రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్లతో ఎంతమందికి లబ్ధి జరిగిందో చెప్పాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. సొంతూళ్లకు వెళ్లే వలస కూలీలు, రైలు ఛార్జీలు సైతం కేంద్ర ప్రభుత్వం భరించలేదని గుర్తు చేశారు. బీజేపీ నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో అధికారంలో ఉండి దవాఖానాల వద్ద ధర్నాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కరోనా కట్టడికి కృషి చేస్తుందని అన్నారు. చైనా సరిహద్దు, కరోనా అంశాల్లో రాజకీయాలు వద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని, అందుకే తాము ఇప్పటి వరకు మాట్లాడలేదని పేర్కొన్నారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుందని వెల్లడించారు. కరోనా పరీక్షలను వ్యాపార కోణంలో చూడొద్దని మంత్రి ఈటెల రాజేందర్ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ నిర్వాహకులకు కోరారు. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలు పోర్టర్లు నమోదు చేయాలని ఆదేశించారు. కరోనా పరీక్షలు చేసిన డయాగ్నోస్టిక్ ప్రతినిధులతో హైదరాబాద్లో మంత్రి సమావేశం నిర్వహించారు. అనవసరంగా ఎవరికి పరీక్షలు నిర్వహించొద్దని, ఐసీఎంఆర్ నిబంధనల మేరకు నడుచుకోవాలని ఆదేశించారు. కోవిడ్ పరీక్షలకు వచ్చే ప్రతి ఒక్కరూ ఐసోలేషన్లో ఉండేలా సూచించాలన్నారు. అనుమానం, భయంతో వచ్చిన ప్రతి ఒక్కరికి పరీక్షలు వద్దని, దేశంలో అందరికీ పరీక్షలు నిర్వహించడం అసాధ్యమని పేర్కొన్నారు. తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని టీఎస్ ఐపాస్ మార్చేసిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్ ఇతర రాష్ట్రాలకు, దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. సులభ వాణిజ్య విధానంలో నిరంతర సంస్కరణలు తేవడం వల్లనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఏఓడీబీలో నేడు తెలంగాణ ఇతర రాష్ట్రాల కన్నా ముందంజలో ఉందని అన్నారు. రాష్ట్ర పారిశ్రామిక వాణిజ్య విభాగం నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా ఈ ఏడాది 526 పరిశ్రమలకు 1520 ఎకరాల భూమిని కేటాయించామని మంత్రి తెలిపారు. ఈ పరిశ్రమల ద్వారా 4859 కోట్ల పెట్టుబడులు వస్తాయని, సుమారు 8500 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా మెట్లకుంట గ్రామంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ బీటీ రోడ్డు రైతు వేదిక నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అవకాశం ఇస్తే అందిపుచ్చుకొని సమాజంలో గొప్పగా బతుకుతారు అని మరి వాళ్లకు అవకాశం ఇచ్చారు. ఈరోజు
మరి మా గిరిజనులకు అనేక రకాలుగా ఈరోజు కళ్యాణ లక్ష్మి లాంటి పథకం వచ్చింది అంటే గిరిజను పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా నాయకులు మరి మంత్రి గారినో ఎమ్మెల్యే గారిని ఒక పెళ్లికి పిలిస్తే 5-10 వేలు చేతిలో పెట్టి బట్టలు ఇస్తారు. కానీ ప్రతి ఇంటికి ఒక మేనమామలాగా నిజంగా మేనమామ పెళ్లికి పిలిస్తే పట్టీలు మట్టెలు ఇస్తారో లేదో కానీ కేసీఆర్ గారే స్వయంగా పేదవాడికే గిరిజనులకు సంబంధించి మా కార్యక్రమాలు మా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇక్కడ చేస్తున్నట్టు కొన్ని రోడ్స్ ఇస్తున్నట్టు కొన్ని పూర్తి అయి కొన్ని ఇంకా ప్రోగ్రెస్ లో ఉన్నట్టు మరి రిపోర్ట్ ఇచ్చారు. నేను గౌరవ శాసనసభ్యుల వారిని అందరికి కూడా తెలియజేసే తప్పకుండా అన్న మొన్న వచ్చినప్పుడే నేను ఆ రోజు ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా వచ్చి మీ కష్టాల్లో నేను మీతో కలిసి అనేక ఊర్లో ప్రయాణం చేశాను. ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో నేను ఒక పేదింటి ఒక తండలో ఉండే మహిళను వారి ఆశీర్వాదంతో గొప్పగా నాకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో నాకు అవకాశం ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనులందరికీ అండగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారి మరి మరి బంటుగా నేను తప్పకుండా గిరిజన ఆవాసాలకు గిరిజన బిడ్డలకు నేను తోడుగా ఉంటాను. బ్రతకడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా గ్రామాలలోకి వచ్చేస్తున్నారు. మళ్ళీ అక్కడ పట్టణం కన్నా ఊళ్ళలోనే క్షేమంగా ఉన్నాం, ఆ వైరస్ బారిన పడకుండా ఉంటామన్న ఆలోచనతో ఉన్నారు. సో వాళ్ళందరికీ పని కల్పించాలి. పని కల్పించాలంటే ఒక ప్రణాళికబద్ధంగా దీర్ఘకాలికంగా ఉపయోగపడే పనులు కల్పిస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఈరోజు చెరువులు కాలువలు ఇవన్నీ పూడిక తీస్తూ ఈరోజు పని కల్పించే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. దాదాపు 1200 కోట్ల రూపాయలు ఈ చెరువులు కాలువలు పూడిక తీతకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 1200 కోట్ల రూపాయలు ప్రజలకు వెళ్ళాలి అనేది దీని సంకల్పం. రోజు పని చేసుకుంటూ ఉపాధి హామీ ద్వారా ప్రజలకు చేరాలి అని 1200 కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుకోవడం జరిగింది. బట్ ఇవన్నీ కూడా ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు గమనిస్తూ చాలా కార్యక్రమాలు తీసుకున్నారు. మంత్రి గారు ఇప్పుడే చెప్పినారు. అవన్నిటి కూడా ప్రజలకు అందించడానికి చివరి వరకు ప్రయత్నం చేయాలని అందరం కూడా అనుకుంటా ఉన్నాం. గౌరవ శాసకులు అయితే నిరంతరం మీ నియోజకవర్గం గురించి ప్రతి రోజు రివ్యూ చేసుకుంటూ ఏ ఒక్కరు మంత్రి దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉంటారు. మీ శాసనసభ్యులతో పాటు మేము మీతో ఉన్నాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీ వెన్నంటూ ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మీద మీ శాసనసభ్యుల మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జన్మభూమి కమిటీలు చంద్రబాబుని ముంచినట్లు వాలంటీర్లు జగన్ని ముంచేస్తారని ఏపీ పీసీసీ చీఫ్ శైలజనాథ్ జోస్యం చెప్పారు. 2024లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో అసలు పరిపాలనే లేదని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు చేపట్టడం సరికాదని హితవు పలికారు. జగన్కి సమర్థత ఉంటే రాష్ట్ర ఆదాయం పెంచి ఇంటికి ₹1,00,000 ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడబెట్టిన ఆస్తులను జగన్ ప్రభుత్వం అమ్మేస్తోందని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై చేతులెత్తేశాయని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతుందని శైలజనాథ్ మండిపడ్డారు. మంచి పదం ఎదుర్కొని చెప్పాను కదా, నాగరికంగా పరిపాలించండి అని. కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి పనిచేయడం, చట్టాలని గౌరవిస్తూ అనే కార్యక్రమం మీద కాంగ్రెస్ పార్టీ ప్రాణం సాగిస్తూ ఉందని చెప్తా ఉన్నాం. ఈ రోజుకి ప్రభుత్వాలు కరోనా పైన చేతులెత్తేసిన నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని ఉండాలని కోరుతూ ఉన్నాం. దూరాన్ని పాటించడం, చేయి కడుక్కోవడం, అట్లాగే మాస్క్ వేసుకోవడం, శుభ్రమైన ఈ అంశాలని పాటించమని నా అన్నదమ్ములందరికీ కూడా కోరుతా ఉన్నా, ఒక డాక్టర్గాను బాధ్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా. ఈ కరోనా సమయంలో ప్రజలు కరోనా వలన వచ్చే నష్టాలని ఎదుర్కోవడానికి కష్టపడుతూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని పట్టించుకోవడం మానేసి వాళ్ళ బాధలకి వాళ్ళని వదిలేసి వాళ్ళని అనేక రూపాలుగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయని చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం, ప్రజలను ఆలోచించమని కోరుతూ ఉన్నాం. వాస్తవానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? ఈ 3 నెలల కాలంలో సంపాదన లేదు. వీళ్ళు ఇచ్చే ₹1000 గొప్పటే నేను చేయగలిగింది ఏమీ లేదు. అది అందరికి కూడా కాదు, పాత్రికేయ మిత్రుల దగ్గర నుంచి అందరి వరకు కూడా సమస్య ఇది. 3 నెలల బిల్లు అని చెప్పేసి 10,000, 12,000, 40,000, 70,000 రూపాయలని చేతిలో పెట్టిన
ప్రభుత్వమా? మీరు ధర్మంగా ఏం చేయాలి? మీరు ఈ కరోనా సమయంలో ఉన్న కరెంటు బిల్లుల్ని మాఫీ చేస్తూ ఉన్నాం మేము అని చెప్పాలి, మాఫీ చేయాలి. మాఫీ చేయకపోగా ఇంకాస్త ముందుకెళ్ళి వాయిదాలతో కట్టిస్తాం, లేకుంటే వడ్డీ కూడా కట్టిస్తామని అక్కడక్కడ మాట్లాడే మాటలు విన్నాం మనం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే ఒక పక్కన సరిహద్దులో ఏం జరుగుతుందో తెలీదు, నరేంద్ర మోడీ గారేమో ఏమీ జరగలేదంటారు, అక్కడేమో మా అన్నదమ్ములు మా వీర సైనికులు ప్రాణాలు కోల్పోయారు, ప్రధానమంత్రి గారేమో ఎవరు భారత భూభాగంలోకి రాలేదు, మా పోస్ట్ ఆక్రమి. మరి ఎట్లా ఏం జరిగింది? నిజం చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారితో సహా. ఈ దేశంలో ఈ సమయంలో ఇది 17వ రోజు పెట్రోలు డీజిల్ ధరలు పేరబట్టి మనం నిరసన కూడా వ్యక్తం చేయలేని కాలంలో మన వీపులు బాది మన డబ్బుల్ని లాక్కునే ఈ ప్రయత్నాన్ని, ఈ వ్యాపార దృక్పథాన్ని కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో నర్సరీలను వైకుంఠధామం సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. మండలంలోని ప్రతి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు మొక్కలను సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. రైతులు కల్లాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. డంపింగ్ యార్డులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని, అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య పనులు తప్పక నిర్వహించి పొడి చెత్త తడి చెత్త వేరుగా చేయాలని, గ్రామంలో రహదారులన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రవంతి, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి, ఎంపీఓ అనిల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరరావు, మండల అధికారులు, గ్రామ అధికారులు పాల్గొన్నారు. సుల్తాన్పూర్ జీపీ ఎలిగేట్ మండలంలో సెగ్రిగేషన్ షెడ్స్, వైకుంఠధామం, నర్సరీస్, ఇంకా హరితహారం ప్రిపరేషన్ ఇవన్నీ ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము. 25th రోజు స్టేట్ వైడ్ ప్రోగ్రామ్తో సహా మనం కూడా పెద్దపల్లి జిల్లాలో హరితహారం ఇనాగరేట్ చేస్తాం. దీని గురించి ట్రీ గార్డ్స్ ప్రిపరేషన్ చేయడం, ఫిట్టింగ్ చేయడం, ఇంకా అప్కీప్ ఆఫ్ నర్సరీస్, హోమ్ స్టే డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ అవి అన్నీ ఫైనలైజ్ చేసేసి ప్రతి గ్రామంలో రెడీ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము. ప్లస్ మనం రెగ్యులర్ పల్లె ప్రగతి యాక్టివిటీస్ కూడా, డైలీ క్లీనింగ్ ఆఫ్ జీపీస్, ఇంకా ప్రాపర్ శానిటేషన్ మెయింటైన్ చేయడం. ఇప్పుడు మాన్సూన్ సీజన్ కాబట్టి ఆల్ స్టాగ్నేషన్ పాయింట్స్లో మస్కిటో కాకుండా చూడడం, అవి అన్నీ కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ 2 monthsలో సెగ్రిగేషన్ షెడ్స్ అండ్ వైకుంఠ ధామాలు అవి అన్నీ కంప్లీట్ చేయాల్సింది కాబట్టి మనం ఫుల్ జిల్లాలో అందరు ఆఫీసర్స్ ద్వారా ఇన్స్పెక్షన్ చేయించేసి మనం ఎక్స్పెడైట్ చేద్దాం. అండ్ ఈ జిల్లాలో కూడా వీ హోప్ వీ విల్ ఫుల్ఫిల్ ద టార్గెట్స్ యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్. పల్లె నుండి పట్టణాల వరకు స్థానిక ప్రజాప్రతినిధులందరూ పచ్చదనం లక్ష్యంగా హరితహారంలో పాల్గొనాలని కొత్తగూడెం శాసనసభ్యుడు వనమ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో ప్రజలను సైతం భాగస్వాములను చేయాలన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నాణ్యమైన మొక్కలను నాటాలని సూచించారు. ప్రజాప్రతినిధులు బాధ్యతగా హరితహారం చేపట్టాలన్నారు. అదేవిధంగా 3 మండలాల్లోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు. తహసీల్దార్లు, ఎంపీడీలు, ఎంపీపీలు, ఎండిఓలు వాళ్ళందరూ పర్యవేక్షణ చేసి ఖచ్చితంగా తప్పకుండా గ్రామాల్లో ప్రజాప్రతినిధులతో కలుపుకొని ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపడతాం. మొక్కలు నాటండి, ఆ మొక్కలు నాటితే మనల్ని రక్షిస్తాయి. ఈ మొక్కలు నాటితే, చెట్లు నాటితే, వృక్షాలు నాటితే మంచి వర్షాలు వస్తాయి. ఆ వర్షాలు వస్తే అందరికీ మంచి జరుగుతుంది వర్షం వల్ల. అందుకని ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు హరితహారాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందుకనే ఇవాళ నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎల్లుండి 25వ తారీఖున మొట్టమొదటిసారిగా హరితహారాన్ని మనం ప్రారంభం చేయబోతా ఉన్నాం. అందుకని అధికారులు యావత్తు అందరూ కూడా ఎవరికి వారు తమ ఏరియాలో ప్రజల్ని మోటివేషన్ చేసి వాళ్ళని చైతన్యపరిచి మొక్కలు నాటండి, అవి మనం రక్షిస్తాయి, పచ్చదనం ఉంటుంది, పొల్యూషన్ లేకుండా పోతుందని ఉద్దేశంతో చేసి దానివల్ల వర్షాలు కూడా బాగుంటాయి, మన ప్రాంతం చల్లగా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం మోటివేట్ చేసి ప్రతి ఒక్కరి కూడా మొక్కలు నాటాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకని
నేను ప్రజల్ని కోరుతా ఉన్నా, ప్రజాపతిని కోరుతా ఉన్నా, అధికారులను కూడా కోరుతా ఉన్నా, 25వ తారీఖున ప్రతి ఒక్క ఉధృతంగా ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన విధంగా మన కొత్తగూడెం నియోజకవర్గం అగ్రగామిగా నిలవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధికారులు ఎవరికి వాళ్ళు స్వచ్ఛంగా పాల్గొనాలి, స్వచ్ఛంగా కార్యక్రమం చేయాలి, మొక్కలు నర్సరీలు పెంచాలి. ప్రతి ఏరియాలో ప్రతి గ్రామాలు కానీ రోడ్ల మీద కానీ అన్ని ప్రాంతాలు కూడా మొక్కలు నాటే పద్ధతులు కనీసం తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని రాష్ట్ర రైతు బంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలంలోని మిషన్ కాకతీయ ఫేజ్ 2 ద్వారా షోడిషపల్లిలోని నల్ల చెరువు గోదావరి జలాలతో నిండడంతో పూజలు నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదిక భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. గుండ్లసాగర్, చింతల తండా గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మాణ పనులను ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి 5,000 ఎకరాలకు ఒక రైతు వేదికను ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 2,604 రైతు వేదికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు లలితా యాదవ్, జేడీఏ ఉషా దయాల్ తదితరులు పాల్గొన్నారు. విధాలుగా మేము ఇక్కడ ఉన్న ఈ 3 గ్రామాల ప్రజలందరూ సంతోషపడుతున్నారు. ఒకటి, గోదావరి జలాలను దేవాదుల పైప్ లైన్ ద్వారా 5 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంటే ఇవాళ సాధ్యమైంది. గతంలో ఉన్న సర్పంచ్లు, మా సర్పంచ్ గడ్డి కోమరయ్య గారు, ఎంపీటీసీ కోమరయ్య గారు, అదేవిధంగా మల్లికూల సర్పంచ్ ప్రభాకర్ గారు, అదేవిధంగా అక్కడ ఎంపీటీసీ గారు, ఆ గుణసారం వాళ్ళు కూడా దీనికోసం ఇంతకుముందు మల్కాపూర్ దగ్గర పోయి మల్కాపూర్ దగ్గర పైప్ లైన్ వచ్చితే సరిపోదంటే ఇంకో 2వ పాయింట్ తీసుకొని దాని ద్వారా కూడా ప్రయత్నం చేసిండ్రు. మల్లికూల సర్పంచ్ గారు కింద జానకిపురం ఇస్తే అక్కడి నుంచి వెళ్ళి ఎదురిద్దామని చెప్పేసి అట్లా కూడా ఖర్చు పెట్టుకొని ప్రయత్నం చేసిండ్రు. రకరకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మనం తెచ్చుకుందామని చెప్పేసి అనుకున్నాం, కానీ వెంటనే సాధ్యం కాదు. 6 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే ఇవాళ వచ్చింది. ఇవాళ ఏదో వెంటనే ఇట్లా వచ్చి ఇట్లా పోయి అవుతుంటే కాదు, చాలా ప్రయత్నాలు చేసిండ్రు. అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారితో ఇక తప్పదు, మాకు వేరే మార్గం లేదన్నప్పుడు 6 కోట్ల రూపాయలు పైప్ లైన్కి ఇచ్చిండ్రు, 3 కోట్ల రూపాయలు ఫీడర్ ఛానల్కి ఇచ్చిండ్రు. ముందు ఫీడర్ ఛానల్ కంప్లీట్ చేసుకున్నాం, అది కూడా ఇంకా పైసలు రైతులకు రాలే, వస్తున్నాయి. మన కలెక్టర్ గారు కూడా వారు ఆ దయతో వారికి కావాల్సిన పైసల్ని ఇచ్చిండ్రు. ఫైల్ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది, 2-3 రోజుల్లో అది కూడా అయిపోతుంది. ఇవన్నీ ఉన్నా కూడా ఏజెన్సీని రిక్వెస్ట్ చేసుకుని తొందరగా మనం పని కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి ఆ భూమి ఇచ్చిన రైతులకు కానీ, పైసలు ఇచ్చిన కేసీఆర్ గారికి కానీ మనం అన్యదా రుణపడి ఉండాల్సిందే. వారు లేకపోయినట్లయితే మనకి ఇదంతా రాదు. ఇప్పుడే మిత్రులు ప్రదీప్ గారు ఇక్కడికి వస్తుంటే ఏంది అప్పుడే షెల్ నిండే అని చెప్పేసి అన్నారంట. బాగానే నిన్నే వర్షం పడదంటే వర్షం పడలే, మరి ఎక్కంజలు వచ్చిన నీళ్ళు అని చెప్పేసి అడిగితే వాళ్ళు అడుగుతుంటే ఈ దేవాదుల నీళ్ళు అంటే దేవాదులు తెలీదు, మాకు గోదావరి తెలీదు, మాకు ఇవన్నీ కూడా కేసీఆర్ నీళ్ళు అని చెప్పేసి అని అంటున్నట్టు మొత్తం. ఎందుకంటే అంత పట్టుదలతో ఈ రాష్ట్రం మొత్తం కూడా మనందరికీ ఎక్కడ కృష్ణా ఉందో ఎక్కడ గోదావరి ఉందో మనకే తెలీదు. అవి ఎంత దిగువలు ఉన్నాయి, ఎంత ఎత్తునున్నాయి కూడా తెలీదు. మన పొలాలకు నీళ్లు కావాలనేదే మనకు తెలుసు. నువ్వు ఎట్లా తెస్తావు, మోటార్లు తెచ్చి పెడతావా, కాలువలు తెస్తావా, గ్రావిటీ తెస్తావా, లేకపోతే ఇంకోటి తెస్తావా అని మనకు సంబంధం లేదు ఎవరికి. రైతు తన పొలంలోకి తన భూమిలోకి నీళ్లు తీసుకురావాలి. ఆ నీళ్లు తీసుకొచ్చేది తెలంగాణకి ఒక కేసీఆర్ తప్ప ఎవరి వల్ల సాధ్యం కాదు, ఏ పార్టీ సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాలే. 60 ఏళ్ళ నుంచి అనేక మంది పాలించిండ్రు, అనేక మాటలు చెప్పిండ్రు, ప్రాజెక్టులు కూడా కడుతూనే ఉన్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ప్రాజెక్టులు కడుతూనే ఉన్నారు, కానీ కాలే. 3 ఏళ్లలో కాళేశ్వరం కంప్లీట్ చేసిండ్రు, 2 ఏళ్లలో మిగతా చిన్న చిన్న ప్రాజెక్టులు ఉంటే కంప్లీట్ చేసిండ్రు, సంవత్సరం లోపల కొన్ని పాలేరు లాంటి దాంట్లో భక్తరామదాస్ కంప్లీట్ చేసిండ్రు. హైదరాబాద్ కొత్తపేట టెలిఫోన్ కాలనీలో జ్ఞాన సరస్వతి దేవాలయంలో శ్రీ బాల అంబికానాథ పీఠం ఆధ్వర్యంలో రాహుగ్రహ, సూర్యగ్రహ, నవగ్రహ దోష నివారణ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ మేరిటాల ఆదిత్య శాస్త్రి మాట్లాడుతూ సూర్యగ్రహ దోష నివారణకై గ్రహణాలతో భగవత్ పారాయణము అనంతరం గ్రహ దోష నివారణ హోమం పూర్ణాహుతి నిర్వహించామని అన్నారు.
వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తరే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం స్మరాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి భక్తులందరికీ మనవి శ్రీ బాలాంబికానాథపీఠం భక్తులకు మనవి. నిన్న జరిగినటువంటి సూర్యగ్రహణ సందర్భంగా నిన్న గ్రహణ సమయంలో మన పీఠం తరపున పీఠం ఆధ్వర్యంలో ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారో వారి గోత్రనామాలతో నిన్న గ్రహణ సమయంలో జపం చేయడం జరిగింది. తత్ మరునాడు అంటే ఈరోజు ఉదయం గ్రహణ దోష నివారణ హవనాన్ని ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పీఠం తరపున జరిగేటువంటి కార్యక్రమంలో గోత్రనామాలు ఇచ్చి ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రహణ దోషం తొలగడానికి అని చెప్పని హవనం చేశాం. అయితే ప్రస్తుతం కాలమాన ప్రకారం కూడా అనేక రకాలుగా వైరస్లు ఎక్కువవుతూ ఉన్నాయి కదా, కరోనా అని చెప్పి అందరం బాధపడుతూ ఉన్నాము. ఇటువంటివన్నీ కూడా శాంతి అవ్వడానికి అంటే తగ్గడానికి కూడా లోక కళ్యాణం కోసం లోకా సమస్త సుఖినో భవంతు సర్వేదనా సుఖినో భవంతు అనేటువంటి ఈ వాక్యం మనందరికీ తెలుసు. చక్కగా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండడానికి అని చెప్పని ఈ యొక్క హవనంలో అరుణపారాయణ చేసి అరుణ హోమం కూడా చేసి ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనతో పాటుగా మన దేశం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని నేను నమ్మినటువంటి వారాత్య సుందరి అమ్మవారిని సుందరేశ్వర స్వామి వారిని వేడుకుంటూ మీ అందరికీ కూడా ఇక్కడి నుంచి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పని మనసారా అమ్మవారిని వేడుకుంటూ ఉన్నాను. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని రాష్ట్ర ప్రజలకు కరెంటు బిల్లు మాఫీ చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు మండల సెస్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. లాక్డౌన్ కారణంగా 4 నెలల మీటర్ రీడింగ్ ఒకేసారి తీయడంతో బిల్లులు వేలలో వస్తున్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల నుండి 100 యూనిట్ల వరకు మాత్రమే బిల్లు వసూలు చేసి మిగతా బకాయిలను ప్రభుత్వం భరించి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బిల్లులు రీడింగ్ తీయకుండా గత నెలలో ఏదైతే బిల్లు వచ్చిందో అదే బిల్లు కట్టమని ప్రభుత్వం నుంచి మా పేపర్లో ప్రకటన చేశారు. అందరూ కూడా అదే బిల్లు వస్తుందని చెప్పి కరోనా ఉందనేటువంటి ఉద్దేశంతో రీడింగ్ తీసుకోలేరని అందరు ఇళ్లలోనే ఉన్నారు. కానీ మొన్న లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మన సెస్కు సంబంధించినటువంటి అధికారులు రీడింగ్ తీస్తే ఒక్కొక్కల బిల్లు దాదాపు 5,000, 10,000, 8,000, 9,000, 15,000 దాకా ఇలా తడిసి ముప్పొందమైనట్టుగా బిల్లులు వచ్చినాయి. ఇలా కరోనా టైంలో మీరు బిల్లు కట్టద్దు, మారిటోరియం కూడా విధిస్తాం, బ్యాంకు లోన్లు కూడా కట్టకమని ఈ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పినాయి. దాని ప్రకారం అందరూ ప్రజలు నడుచుకుంటే ఈరోజు కరోనా ఏమో కానీ కరెంటు బిల్లు చూస్తే గుండాగి చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ 3 నెలల పాటు 100 యూనిట్ల వరకు ఛార్జ్ తీసుకొని మిగతా బిల్లులన్నీ మాఫీ చేయాలని చెప్పి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు 1,500 ఖాతాలో చేసామని చెప్పగానే అందరూ సంతోషపడ్డారు. కానీ ఇలా ఏమైందంటే ఈతాకిచ్చి టాటా కుందిన విధంగా ఈ సెస్ అధికారులు కానీ కరెంట్ అధికారులు కానీ చెప్తా ఉన్నారు. ఒక పక్క మన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కరెంటు బిల్లులు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని చెప్పి హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఇలా కరోనా వచ్చినందుకు ఏడవన్నా, కరెంటు బిల్లు వచ్చినందుకు ఏడవన్నా, ఇలా అయోమయ పరిస్థితులలో ఇలా తెలంగాణ ప్రజలు ఉన్నారు. దయచేసి ప్రభుత్వం వెంటనే ఈ ఎక్కువ వచ్చినటువంటి కరెంటు బిల్లులను 100 యూనిట్ల వరకు మాత్రమే వినియోగదారుల నుంచి ఛార్జీ వసూలు చేసి మిగతా ఎక్కువైనా ఏమైతున్నాయో అవన్నిటి కూడా మాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం బోరిగం గ్రామంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 67వ వర్ధంతి పురస్కరించుకొని బలిదాన దివస్ ఘనంగా నిర్వహించారు. బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుపుకున్నారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పాల్గొని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జేబీ పౌడేల్, ఆసిఫాబాద్ ఇన్ఛార్జి ఆత్మారాం నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగా సత్యనారాయణ, బీజేపీ నాయకులు రవి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్యామ్ ప్రసాద్ గారి బలిదాన్ దివస్. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆయన చిరకాల కోరిక ఏదైతే ఆర్టికల్ 370 ఖచ్చితంగా రద్దు చేయాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ తోటి ఎన్నో పోరాటాలు చేసి ఆ పోరాటానికి ఫలితం రాకుండా
మరి ఈరోజు ఆయన కాశ్మీర్లో మరి పర్మిషన్ దొరకకుండా కూడా భారతదేశంలో ఒకటే జెండా, ఒకటే ప్రభుత్వం, ఒకటే చట్టం అనే ఉద్దేశంతో పోరాటం చేసిన నాయకుడు, బీజేపీ పార్టీని స్థాపించిన నాయకుడు. ఆ నాయకుడి గుర్తింపు కోసం ఈరోజు ఆయన మరణించిన రోజు కాబట్టి ఆయనకు గుర్తింపుగా మరి ప్రతి వార్డులలో ఖచ్చితంగా మరి చెట్లు పెట్టి ఆయన గుర్తింపుగా పెట్టాలన్న ఉద్దేశంతో పార్టీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి దానికోసం పార్టీ కోసం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు కావాలన్న ఉద్దేశంతో మరి పోరాటం చేసిన నాయకుడు. ఆ పోరాటానికి ఫలితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వెంటనే ఆర్టికల్ 370ని రద్దు చేసి మరి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారి ఆత్మకు శాంతి కలిగే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త. ఈ నెల పూర్తి జీతం చెల్లించాలని సీఎం నిర్ణయం. బీజేపీ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్లతో ఎంతమంది లబ్ధి పొందారో చెప్పాలని ఆగ్రహం. అనవసరంగా ఎవరికీ పరీక్షలు నిర్వహించవద్దు. ప్రైవేటు డయాగ్నోస్టిక్ నిర్వాహకులకు మంత్రి ఈటెల ఆదేశాలు. తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని టీఎస్ ఐపాస్ మార్చేసింది. రాష్ట్ర పారిశ్రామిక వాణిజ్య విభాగం నివేదికను విడుదల చేసిన మంత్రి కేటీఆర్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఏపీ పీసీసీ చీఫ్ శైలజనాథ్. జగన్ ప్రభుత్వంలో అసలు పరిపాలన లేదని విమర్శ. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యటన. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచన. పచ్చదనం లక్ష్యంగా హరితహారంలో పాల్గొనాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు పిలుపు. వరంగల్ అర్బన్ జిల్లాలో రైతు వేదిక నిర్మాణాలకు శంకుస్థాపన. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.